టాటా గ్రూప్ లో రతన్ టాటాకు చివరి వరకు నమ్మకమైన కేర్ టేకర్ మేనేజర్ గా వ్యవహరించిన శంతన నాయుడుకు మంచి ఛాన్స్ వచ్చింది. శంతనకి టాటా గ్రూప్ లో కీలక పదవి దక్కింది. ఈ విషయాన్ని లింక్డ్ఇన్ వేదికగా స్వయంగా నాయుడు ప్రకటించారు. టాటా మోటార్స్ లో జనరల్ మేనేజర్, హెడ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ గా నేను ఒక కొత్త పదవిని ప్రారంభిస్తున్నా అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కొత్త పదవి శంతన నాయుడుకు వ్యక్తిగతంగా కూడా ఒక కీలకమైన మలుపు అని చెప్పవచ్చు. శంతన పోస్ట్ లో నా తండ్రి టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు వైట్ షర్ట్, నావీ ప్యాంట్ తో నడుస్తూ వచ్చేవారు. ఈ క్రమంలో నేను విండోలో ఎదురు చూసేవాడినని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ రోజు పూర్తిగా మారిపోయిందన్నారు. ఈ భావోద్వేగపూరిత క్షణం ద్వారా టాటా మోటార్స్తో తన కుటుంబానికి ఉన్న సంబంధాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో రతన్ టాటా వ్యవస్థాపించిన మొబిలిటీకి సంబంధించిన ఫోటోతో ఉన్న టాటా నానో కారు ఫోటో కూడా ఆయన పోస్ట్ లో జత చేశారు. ఇక శంతనకు టాటా మోటార్స్ లో కీలక పదవి దక్కడంతో అనేక మంది సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు. మీరు టాటా మోటార్స్ లో ఈ ఉత్తేజకరమైన నాయకత్వ పాత్రను అందుకోవడం చాలా ఆనందంగా ఉందని ఓ వ్యక్తి తెలిపారు. అయితే శంతన నాయుడుకు టాటా గ్రూప్ తో ఉన్న సంబంధం వృత్తిపరమైన సంబంధాల కంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. టాటా మోటార్స్, టాటా గ్రూప్ నుంచి వచ్చిన ప్రతిష్టాత్మక పదవులతో ఉన్న అనుబంధం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా రతన్ టాటాతో ఆయనకు చాలా మంచి సంబంధం ఉంది. రతన్ టాటా తన వీలునామాలో శంతన నాయుడు పేరును ప్రస్తావించి వారి సన్నిహిత బంధాన్ని మరింత నిరూపించారు. రతన్ టాటా నాయుడుకు స్టడీ లోన్స్ ను మాఫీ చేసి అతని సహచర స్టార్టప్ గుడ్ ఫెలోస్ లో తన వాటాను వదులుకున్నారు. ఇది కూడా టాటా నాయుడు మధ్య ఉన్న బంధాన్ని మరింత పటిష్టం చేసిందని చెప్పొచ్చు. 2024 అక్టోబర్ 9న టాటా మోటార్స్ సంస్థకు పనిచేసిన రతన్ టాటా 86 ఏళ్ల వయసులో మరణించారు. రతన్ టాటా మరణం తర్వాత శంతన నాయుడు సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. ఈ స్నేహం ఇప్పుడు నాలో మిగిల్చిన ఆ లోటును పూడ్చుకోవడానికి నా జీవితాంతం ప్రయత్నిస్తాను. ప్రేమకు దుఃఖమే మూల్యం. నా ప్రియమైన లైట్ హౌస్ వీడ్కోలు అని ఆయన రాస్తూ ఈ ఇద్దరు కలిసి ఉన్న పిక్ను పోస్ట్ చేశారు.